ముందుగా మన గురువు గారైన బ్రహ్మశ్రీ పత్రిజీకి ప్రణామాలు. ఆత్మబంధువులందరికీ ప్రణామాలు. మనము సేత్ గారు రాసిన మైండ్ పవర్ లో కొంత భాగం తెలుపుకున్నాము. మరి వారు సమస్యల గురించి ఏం చెప్పారు అనేది ఈ రోజు మరికొంత తెలుపుకుందాం. మరి సేత్ ఏమంటున్నారంటే, మీ వాస్తవాన్ని మీరే సృష్టించుకుంటున్నారు అని చెప్పారని. మరి ఎలా మన ప్రతి ఒక్కరిలో అనంతమైన శక్తి సామర్థ్యాలతోటే భూమి మీదకి దిగి వచ్చామని చెప్పారు. మరి ఆ శక్తి సామర్థ్యాలు ఎలా పనిచేస్తాయి? మన ఆలోచనలు, సంకల్పాల రూపంలో లక్ష్యాలు పెట్టుకున్నప్పుడు ఆ దిశగా అవి అణువులు, పరమాణువులు రూపాంతరం చెంది మనకి భౌతిక వాస్తవాల రూపంలో, సంఘటన రూపంలో ఎదురవుతాయని చెప్పారు. అలాగే ఏ లక్ష్యాలు, సంకల్పాలు లేకుండా మనం సృష్టించుకోలేము. ఈ సృష్టి కూడా ఒక సంకల్పం ద్వారానే జరిగింది. మన సృష్టి కూడా మన సంకల్పం ద్వారానే జరిగింది. ఒక వ్యక్తి రోగాన్ని తెచ్చుకున్నాడు అంటే ఆ రోగం ద్వారా తన చైతన్య పరిణామాన్ని విస్తరించుకోవడానికి తెచ్చుకున్నాడు. అది అతని సంకల్పం. ఒకవేళ తను ఆ రోగాన్ని నేను చేర్చుకోవాలి అన్న సంకల్పం ఆ క్షణమే పెట్టుకుంటే ఆ దిశగా మళ్ళీ అణువులు, పరమాణువులు రూపాంతరం చెందుతాయి. మరి శక్తి మనలోనే ఉందని మనం మర్చిపోయాము. దాన్ని వెలికి తీయడం ఎలా, దాని గురించి జ్ఞానం తెలియక ఆ జ్ఞానాన్ని మనకు సేఫ్ ఇచ్చారన్నట్టు. ఈ జ్ఞానాన్ని మరి ఇవన్నీ ఎందుకు? ఒకటేలా అందరం ఉండొచ్చు కదా అంటే కుదరదు. ఎందుకంటే అది మనమే నిర్ణయించుకున్నాము. చైతన్య పరిణామం అన్ని వైపుల నుంచి విస్తరించుకోవాలంటే అన్ని రకాల అనుభవ జ్ఞానం కోసమే ఈ మనం అనుకుంటున్న ఇలాంటి పరిస్థితులను తెచ్చుకుంటాం. రోగాలు కానీ ఇంకా సమస్యలు కానీ ఇవన్నీ మనము నిర్ణయించుకొని మన ఎదుగుదల కోసం, అనుభవ జ్ఞానం కోసము తెచ్చుకుంటాము. కానీ ఇక్కడ సమస్య అనేది మనం పెట్టుకున్న పేరు. అసలు సమస్యలు కావు, సవాళ్ళు అని చెప్తారు. మరి ఎలా? మరి సమస్య అని మనం ఎందుకు అనుకుంటున్నాం? అసలు అది సవాలుగా ఎలా ఎందుకు తీసుకోలేకపోతున్నాము? కారణం మరి దానికి లోపల ఉన్న అనంతమైన శక్తిని మనం గుర్తించలేకపోవడం. ఇప్పుడు నేను సమస్య అని మాట్లాడితే మనందరికీ, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ లోపల ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో అని మనం అనుకుంటున్నామని కనెక్ట్ అయిపోతారు. ఒక పదం తీయగానే ఏమవుతుంది? ఆ పదానికి సంబంధించిన మన జీవితంలో ఏమేమి ఉన్నాయో అవన్నీ మనం ఇన్స్టెంట్ గా ఇప్పటిదిప్పుడే కనెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనకి సమస్యలు ఉన్నాయి చెప్పుకోండి అనగానే చిన్న చిన్న వాటి నుంచి పెద్ద పెద్ద వాటికి ఎలా చెప్తారంటే అవి మనకే ఉన్నాయి, ఇంకెవరికి లేవు అన్నట్టు చెప్తారు. ఇంకా ఈ ఆత్మజ్ఞానం వచ్చాక తగ్గింది. తెలియక ముందైతే ప్రతిదీ పెద్ద సమస్య మనకి. సో మరి సమస్యలోకి ఎంటర్ అయ్యే ముందు, టాపిక్ లోకి ఎంటర్ అయ్యే ముందు మనం చిన్న జోక్ చెప్పుకుందాం. ఇలాగే ఇది మూవీలో చూసిన జోక్ అన్నమాట. ఒక జైల్లో ఇలాగ ఒక సాధువు వస్తాడు. సాధువు వస్తే అక్కడ కూర్చోబెట్టుకొని సాధువు ఎవరో కాదు, రాళ్ళపల్లి ఆ రోల్. అక్కడ వేణుమాధవేమో వన్ ఆఫ్ ద ఖైదీ. ఆ ఖైదీలో ఒక ఖైదీ అనమాట. అక్కడ పోలీస్ ఆఫీసర్ లో ఒక పోలీస్ ఆఫీసర్ మల్లికార్జునరావు. సో అక్కడ లైన్ అంతా ఆ సాధువు దగ్గర మీ సమస్యలను పరిష్కరించడానికి వచ్చాడు ఈ సాధువు అని చెప్తారన్నట్టు. కాకపోతే ప్రశ్నకి 100, 200 ఇస్తే 2 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వబడతాయి అని ఉంటుంది. పెద్ద క్యూ ఉంటుంది. ఆ కలెక్షన్, క్యూ ఫార్మింగ్ అంతా వేణుమాధవ్ చూసుకుంటారు. దానికి రాళ్ళపల్లి ఏమో అక్కడ కూర్చున్న సాధువు. సో ఇదంతా చూసి ఆ మల్లికార్జున కూడా ఆశ పుట్టి, అతను పోలీస్ ఆఫీసర్, నాకు కూడా లైన్ లో ఉండాలి అని వేణుమాధవ్ని ఏం చేస్తాడు, రికమెండేషన్ అడుగుతాడు. అంత పెద్ద క్యూ అవసరం లేదు, ముందు ముందు నన్ను నిల్చోబెట్టవయ్యా అని అంటాడు. అయితే డబ్బులు కావాలి అంటాడు వేణుమాధవ్. సరే అని ఇచ్చేస్తాడు. ఇచ్చేసాక ఆ లైన్ లో ఇద్దరు తర్వాత ఉంచుతాడు. ఉంచిన తర్వాత మల్లికార్జున దగ్గర వచ్చేసరికి ఏంటి అని చెప్పు అంటే, నాకు కూడా డబ్బులు తీసుకుంటారా అని అంటాడు. అవును తీసుకుంటామయ్యా, మీ రెండో ప్రశ్న చెప్పండి అంటాడు. ఏంటి అప్పుడే నా మొదటి ప్రశ్న అయిపోయిందా అంటాడు. అవునండి, ఇప్పుడు నీ రెండో ప్రశ్న కూడా అయిపోయిందని పంపించేసి. ఆ లైన్ లో అంత కష్టపడి వచ్చాడా? డబ్బులు ఇచ్చాడా? 2 ప్రశ్నలకు సమాధానాలు కదా. ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగాడు? నాకు కూడా తీసుకుంటారా అన్నాడు. అవునండి తీసుకుంటారు అన్నాడు. ఇంకా మీ రెండో ప్రశ్న అనగానే ఆయనకి ఏమైతుంది, అసలు ఫస్ట్ ప్రశ్న ఏం జరిగిందో ఆయనకు తెలిసేలోపే నా మొదటి ప్రశ్న అయిపోయిందా అని అడుగుతాడు. అవును బాబు, ఇప్పుడు నీ రెండో ప్రశ్న కూడా అయిపోయిందని పంపించేశాడు కదా. సో మళ్ళీ కష్టం మీద అదే లైన్ రెండోసారి వేసుకొని వస్తాడు.
వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే మళ్ళీ అడుగుతారు. ఇంతలోపు అడగక ముందే జరిగిపోయింది అని అంటాడు. అవును బాబు అయిపోయింది. ఇక మీ రెండో ప్రశ్న అంటాడు. ఏంటి అప్పుడే మొదటి ప్రశ్న అయిపోయిందా అంటే, అవును ఇప్పుడు మీ రెండో ప్రశ్న కూడా అయిపోయింది అని చెప్తాడు. అంటే ఇలా ప్రతి అవకాశాన్ని వదులుకుంటాడు. ఈ జోక్ ఎందుకు చెప్పాను అంటే ఊరికే నవ్వుకోవడానికి. అయితే ఇలాగే మన ఒక సాధువు దగ్గరికి ఇలా వచ్చి సమస్యలు పరిష్కరించమని చెప్పుకోవడానికి వస్తారంట. వస్తే అక్కడ కూడా సాధువు ఇలా జోక్ చెప్తారట. చెప్తే వాళ్ళు నవ్వుతారు బాగా. ఇది మీకు నవ్వొచ్చిందో లేదో తెలియదు కానీ సినిమాలు పెట్టుకుని నవ్వొస్తుంది. అయితే నవ్విన తర్వాత మళ్ళీ 5 నిమిషాలు ఆగి సాధువు అదే జోక్ చెప్తారు. చెప్తే రెండోసారి కొద్దిగా నవ్వుతారు. మళ్ళీ 5 నిమిషాలు ఆగి మూడోసారి కూడా అదే జోక్ చెప్తారు. అయితే మూడోసారికి వాళ్ళకి నవ్వు రాలేదు. మరి ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చే ఒక జోకే పదే పదే చెప్తే నవ్వు రానప్పుడు మరి సమస్యలు మిమ్మల్ని ఎందుకు ఇంతగా చెప్పుకుంటూ బాధను పెంచుకుంటూ వస్తున్నారు అని అంటాడంట సార్. ఆయన పరిష్కారం చెప్పినా కానీ అంటే ఆ దిశగా వెళ్ళకపోవడం, వాటిని సమస్యలుగా చూడడం. ఇక్కడ మన సేతు కూడా ఏం చెప్తున్నా అంటే మీరు చూస్తున్న సమస్యలు సమస్యలే కావు, అవి సవాళ్ళు. ఎందుకు? ఒక 100 మైళ్ళు పరిగెత్తడం అనేది ఒక వ్యక్తికి సవాలుగా ఉంటే ఇంకో వ్యక్తికి అది సమస్యగా అనిపిస్తుంది. ఎందుకంటే దాని మీద అవగాహన లేకపోవడం, అది కష్టంగా భావించుకోవడం, వారి శక్తిని గుర్తించకపోవడం, వారు తక్కువగా వేసుకోవడం, ఇవన్నీ సమస్యగా తెస్తాయి. ఎప్పుడైతే మనం వాటి సవాలుగా గుర్తించామో అవి సమస్యంగా, జటిలంగా మన జీవితంలో ఉండిపోయినట్టుగా అనిపిస్తాయి. మనం తెచ్చుకునేవన్నీ సవాళ్లే. ఎందుకు? చైతన్య పరిమాణంగా ఎదగడానికి, జీవితానుభవాలను పొందడానికి, జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి మన ఇష్ట ప్రకారంగా తెచ్చుకున్న సవాళ్లు. అలాగే ఒక వర్తమానంలోనే సమస్యతో పాటు పరిష్కారం కూడా సృష్టించబడుతుందట. కేవలం సమస్యను సృష్టించబడదు, దాని వెంటనే పరిష్కారం కూడా, అది కూడా వర్తమానంలోనే. రెండు ఒకేసారి సృష్టించబడడం జరుగుతాయి. కానీ నాణానికి ఒకవైపే చూస్తాం మనం, రెండో వైపు చూడలేం. ఎందుకంటే అది అక్కడే ఆగిపోతుంది, దాని సమస్య అని ఫిక్స్ చేసేస్తాం కదా. అందుకని దాని వెనుక ఇంకో వైపు చూడడానికి మనం సాహసించాం. సో సమస్యలను సమస్యలా చూడొద్దు, అవి సమస్యలే కావు, అవి ఒక జీవిత చైతన్య పరిమాణాన్ని ఎంచుకోవడానికి వచ్చిన అనుభవాలు. మరి ఈ సమస్యలను మనం పరిష్కరించుకునే మనం ఎలా ఉండాలంటే కుంగిపోవద్దు, దుఃఖించొద్దు, మనని మనం తక్కువ అంచనా వేసుకోవద్దు. అలాగే సమస్య పరిష్కారం రెండు ఒకేసారి సృష్టించబడిన సత్యాన్ని మనం తెలుసుకోవాలి. అప్పుడు ఆ పరిష్కారం వైపు మనం ప్రయత్నం చేయాలి. అలాగే మైండ్ యొక్క రకరకాల ఆలోచన నుంచి పక్క పెట్టేసి లోపలికి జర్నీ చేసే ప్రయత్నం చేయాలి. మన అంతర్వాణి ద్వారానే మనకు అన్ని ఆన్సర్స్ వస్తాయి. అప్పుడు ఏం చేస్తుంది మైండ్? ఒక్కసారి ఇచ్చిన ఆన్సర్స్ కి సాటిస్ఫై అవ్వదు. దాన్ని ఏం చేస్తుంది అంటే రకరకాల డౌట్స్ క్రియేట్ చేస్తుంటది. ఇది ఇట్లా కావచ్చు, అది అలా కావచ్చు, ఇదా కావచ్చు అని మనం డైవర్ట్ చేసేస్తుంది మైండ్. సో అంతర్వాణిని దాని సందేశాన్ని వినే ప్రయత్నం చేయాలని. ఆచరణ ద్వారానే తెలుస్తుంది. కేవలం సంకల్పాలు, లక్ష్యాలు పెట్టుకోగానే సరిపోదు, దాన్ని ఆచరించాలి. నేను సమస్యను అంటే నా సవాళ్ళని పరిష్కరించుకుంటాను అని అంటారు, అంతే. అది కేవలం మాట, ఆచరణ. సాధన ద్వారా మనకు సాల్వ్ అవుతాయి అనుకున్నాం, సాధన చేస్తున్న వాళ్ళకి తెలుస్తుంది ఆచరిస్తున్నాము, దాని అంతేదో చూడడానికి నా ప్రయత్నం నేను చేస్తున్నానని ఇందులో ఉన్న వాళ్ళు చెప్పొచ్చు మనందరం. కానీ కొందరు ఏది చేయకుండానే నేను అనుకున్నాను అయినా అవ్వట్లేదు అంటే దాన్ని ప్రయత్నించారు అన్నమాట. లోపలికి వెళ్ళి తన శక్తులను మనమే అన్ని వాటిని సాల్వ్ చేసుకోవచ్చు అన్న సత్యాన్ని మర్చిపోతుంటారు. ఇలాంటి వాటి వల్ల అవి మనకు జటిలంగా అనిపిస్తాయి. చిన్న చిన్న వాటి నుంచి పెద్ద పెద్ద వాటి వరకు మనం జటిలంగా భావించడం జరుగుతుంది. ఎప్పుడైతే మనము ఈ సమస్యను పరిష్కరించుకున్న సమయంలో మనకి మన అంతర్శక్తి చేరకుండా ఉండే వ్యక్తులు కూడా ఉంటారు మన చుట్టుపక్కలనే. మన శక్తులను హీనపరిచే విధంగా కూడా ఉంటారు. అప్పుడు వాళ్ళ మాటల్ని మనం తీసుకోవద్దు. మనం కాన్షియస్ స్టేట్ లో ఉన్నప్పుడు, చేతన స్థితిలో ఉన్నప్పుడు ఏమైతే అంటే ఇప్పుడు మనం చేతన స్థితిలో వింటున్నాం, మంచి పదాలు వింటున్నాం, మనకి రిసీవ్ అవుతున్నాయి, బాగున్నాయి. ఇవి ఇంప్లిమెంట్ చేయడానికి చాలా ఆస్కారం ఉంది. ఇదే చేతన స్థితిలో ఒక రాంగ్ పదాలు వింటున్నాం అనుకోండి, మీరు వేస్ట్ అని, మనల్ని వేస్ట్ అని ఎవరైనా అంటున్నాయి, మనల్ని తక్కువ చేస్తున్నాయి, విని దానికి అంగీకరించడము, వాటిని
కాన్షియస్ లో విన్నప్పుడు డీప్ గా మనం కనెక్ట్ అయిపోతాయి అన్నమాట. ఏం చేస్తాయి, మన చేతన మన అనంతమైన శక్తి సామర్థ్యాలను వాటికి చేరలేము ఇలాంటి పదాలు మనని హీనపరిచే, మన తక్కువ చేసే, మన శక్తి సామర్థ్యాలను చేరకుండా చేసే వ్యక్తుల చుట్టూ మనం ఉండకూడదు. ఆ మాటలు మనం స్వీకరించాల్సిన అవసరమే లేదు. ఇదొకటి. అలాగే మనని మనము ప్రేమించుకోవాలి, మనని మనం ఇష్టపడాలి. ఎవరైతే మనని ప్రేమించుకోరో, మనని మనం ఇష్టపడరో, మనం బయట వాళ్ళని ఎలా ఇష్టపడతాం, బయట వాళ్ళని ఎలా అర్థం చేసుకుంటాం? మనని మనం అర్థం చేసుకోలేనప్పుడు, మనని మనం ఇష్టపడనప్పుడు, మన అంతర్గత శక్తినే మనం గుర్తించినప్పుడు, మన బయట వాళ్ళని ఎలా ఇష్టపడతాము, ఎలా అర్థం చేసుకుంటాం, ఎలా అంచనా వేయగలుగుతాం? ఇప్పుడు సపోజ్ మనం బాలేను అనుకున్నాం, అందంగా లేను ఇలాంటివి అనుకుందాం. ఇంకొకరిని మీరు అందంగా ఉన్నారు ఎలా డిసైడ్ చేయగలరు అదే అందమని? మీకు మీరే బాలేరని ఫిక్స్ అయినప్పుడు బయట వారిని మీరు ఎలా ఫిక్స్ చేస్తున్నారు? అది మీ భావనలే కాదు, మీ లోపల నుంచి తెలుసుకున్నది సత్యమే కాదది. అలాగే ఎవరిని వాళ్ళు ఆ ఈ నాన్ వెజ్ తినే వాళ్ళు కూడా వాళ్ళు ఇష్టపడని వాళ్ళే ఎక్కువగా తెలుసుకోలేరు, ఇతర జీవుల పట్ల ప్రేమను తెలుసుకోలేరు. వాళ్ళు హీనంగా అంటే హింసను కోరుకుంటారు కాబట్టి హింసకున్న ఫుడ్ ని తింటారంట తెలియకుండానే. అంటే వాళ్ళు ఇష్టపడట్లేదన్న సత్యాన్ని వాళ్ళు గ్రహించరు. సో ఈ సత్యం తెలుసుకోవాలి. మరి ఎప్పుడు మనని మనం ప్రేమించుకోవాలి తెలుస్తుంది అంటే, జీవిత సార్థకతను, అవకాశాలను మనం సద్వినియోగపరుచుకున్నప్పుడే మనని మనం ప్రేమించుకోవడం అనేది తెలుస్తుంది. ఇలా మనని మనం ప్రేమించుకున్నప్పుడే ప్రతి ప్రాణిని ప్రేమించగలము, ప్రతి ప్రాణిలో దైవత్వాన్ని చూడగలము. మనలోని దైవత్వాన్ని చూసినప్పుడే అందరిలోని దైవత్వాన్ని చూడగలము. ఇదే చెప్తున్నారు సేత్. ఎప్పుడైతే మన లోపలని మనం తెలుసుకోలేదో, బయట చేస్తున్న మాటలు అన్ని మనవి కావు, అవి సత్యాలే కావు. మీ అభిప్రాయాలు బయట నుంచి వినే ఉండొచ్చు, ఇన్కంప్లీట్ సత్యాలు, ఇన్కంప్లీట్ మీరు విన్న వాటి సమాచారం అంతే, అది సమాచారం కిందనే వెళ్ళిపోతుంది. ఏదైనా మామూలుగా వినేది సమాచారం కిందకే వెళ్ళిపోతుంది. అదే లోతుపాతుల్లో తెలుసుకున్నప్పుడు, మీ లోపలికి వెళ్ళినప్పుడు అది అనుభవ జ్ఞానం కిందకి వస్తుంది. మరి ఈ సమస్య గురించి మనకు అవగాహన లేదు కాబట్టి ఇప్పుడు జూమే చూద్దాం ఎగ్జాంపుల్. ఈ జూమ్ లో ఎంటర్ అవ్వడానికి స్టార్టింగ్ లో అందరికి నాలెడ్జ్ ఉన్న ఫస్ట్ అవగాహన ఉన్న వాళ్ళు వచ్చేసారు. నేనైనా మీరైనా నేను అవగాహన తెలుసుకున్నాకనే మనకు తెలిసిపోయింది. తెలియక ముందు సగమే తెలుసుకుందాం అనుకున్నాం. ఒక వీడియో ఆన్ అయింది, ఆడియో ఆన్ అవ్వట్లేదు, దేన్ని క్లిక్ చేయాలో తెలియదు నాకే. కొన్ని రోజులు అలాగే చూస్తూ ఉండిపోయాను అనుకుందాం. ఏమైంది, అది ఒక్కటి నొక్కితే లోపలికి వెళ్తే ఇంతమంది మాటలు వినొచ్చు, ఇంతమంది వాయిస్ విని జ్ఞానాన్ని తెలుసుకోవచ్చు అనేది తెలియకపోయింది. ఎందుకంటే ఒక్కదాన్ని క్లిక్ చేయాలన్న నాలెడ్జ్ లేకపోవడం వల్ల. ఓ 10 రోజుల్లో 15 రోజుల తర్వాత మీరెంటి వాళ్ళు ఎవరో ఎదురయ్యి దీని మీద అవగాహన ఉన్న వాళ్ళు నాకు చెప్పారనుకోండి, అప్పుడు అబ్బా ఇదొక్కటి చేస్తే నేను తెలుసుకున్నా, లోపలికి ఎంటర్ అయ్యాను, అందరిని చూడగలుగుతున్నాను, అందరి వాయిస్ ని వినగలుగుతున్నాను అని నేను తెలుసుకున్నాను. ఎలా? సత్యం తెలియగానే దాన్ని నేను ఫాలో అయ్యాను, అవగానే నేను దాన్ని కనెక్ట్ అయ్యాను, తెలుసుకోవడం మొదలెట్టగానే ఆచరించాలని ఆలోచన మొదలైంది. అలాగే మన సమస్యకు పరిష్కారం కూడా లోపల ఉంది అనే సత్యము ఇప్పుడు తెలుసుకున్నాం కదా. ప్రతి దానికి ఒక సమస్య పరిష్కారం ఉంటుంది, సవాల్ అంటాం వాటికి పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారం ఉందని తెలుసుకొని ఏం చేయాలి? ఆచరణ చేయాలి. ఇక్కడ నేను అందుకు ముట్టాను, క్లిక్ చేశాను, వెళ్ళాను, తెలుసుకున్నాను. మనం కూడా ఆచరణ చేయాలి. ఆచరణ చేసినప్పుడు అనుకుంటాం జటిలంగా, అంటే నమ్మక వ్యవస్థ అంత ఈజీగా మారదు. ఇప్పుడు మనము నేను ఇంతే, నా స్వభావం ఇంతే అని ఫిక్స్ అయినాయి కొన్ని ఉంటాయి అనుకోండి, అందరిలో కదలలేకపోతున్నానో, లేకపోతే కొన్ని అందరిలాగా మింగిల్ అయ్యి ఫ్రెండ్లీగా ఉండలేకపోతున్నానో, లేకపోతే బాస్ తో హ్యాండిల్ చేయలేకపోతున్నానో, ఇలాంటి భావనలో ఇంకేమైనా ఉండొచ్చు అనుకోండి. అవి ఇంత గట్టిగా ఉన్నాయి. దీని గ్రౌండ్ ఎంత ఎనర్జీ ఉంది అనుకుందాం ఈ వ్యవస్థ. లేదు ఇలాంటి కాదు, మనం మార్చుకోవచ్చు, మీ లోపలనే శక్తి ఉంది, ఆ భావనలు సరైనవి కావు, మీరు ఇంతకు మించి మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, ఇది చేయండి అన్న విన్న సమాచారం అడిగే ఉండిపోతుంది. గట్టిగా ఉన్న దాన్ని దీన్ని బ్రేక్ చేయదు వెంటనే ఈ విన్న సమాచారం. అప్పుడు ఏం చేయాలి? ఆచరణ ఎలా వెళ్తుంది? ఇప్పుడు స్లో అండ్ స్టడీ అన్నట్టుగా మనం అంటే ఎట్ ద టైం కూడా మీరు మొత్తం ఎనర్జీని ఇచ్చినప్పుడు బయటకు వస్తుంది. ఆ శక్తి మనలో ప్రాసెస్ లేట్ గా ఉన్నప్పుడు
ఇప్పుడు మనం చేస్తున్న ఈ సజ్జన సాంగత్యము, గ్రూప్ కాన్షియస్ వల్ల ఏమవుతుందంటే ఈ సరికాని ఆలోచనలకి ఇచ్చే ఎనర్జీ తగ్గిపోతుంది. నేను ఇంతే ఫిక్స్ అన్న వాటికి తగ్గిపోయి నువ్వు ఇలా కూడా చేయొచ్చు అన్న ఆలోచన వైపు వెళ్ళిపోతుంది. ఇది కొద్దిగానే ఉంటుంది కదా ఫస్ట్, ఇంతే చిన్నగా. ఇది ఏమైతుంది, ఈ శక్తి పెరుగుతూ వచ్చి వచ్చి ఇది తగ్గిపోతుంది, బ్రేక్ అయిపోతుంది. అప్పుడు ఈ పాజిటివ్ వైపు వెళ్ళిపోతాం. వెంటనే రాలేరు కొందరు, ఈ గట్టిగా ఉన్నదాన్ని బ్రేక్ చేయలేరు. ఇప్పుడు మనం మీరు సంకల్పించుకోండి అవుతుంది అని అంటాం మనం వచ్చిన వాళ్ళందరికీ. నేను సంకల్పించుకున్న 2 నెలల నుంచి ఏమైంది అంటే ఆచరణలో ఎక్కడ తప్పు చేస్తున్నాం మనం చూసుకోవాలి. ఈ ఆచరణలో మనము ఇవేం ఫాలో అవ్వకుండా అలాంటి భావాలు పోతున్నాయి అని చాంటింగ్ చేస్తే పోవు. ఎందుకంటే లోపు డీప్ కాన్షియస్ మైండ్ లో మనకి అవి ఫిక్స్ అయిపోయి ఉంటాయి, గట్టిగా పట్టి ఉంటాయి, జుట్టులాగా పట్టించుకున్నాం వాటిని. అందుకనే ఖాళీ దొరికినప్పుడల్లా వీటికి ఎనర్జీ ఇస్తాం కాబట్టి ఆ ఖాళీ సమయాన్ని అంతా ఆధ్యాత్మికంగా షిఫ్ట్ చేసినప్పుడు ఇదంతా ఆచరణ ఆ జ్ఞానానికి సంబంధించిన వాటికి షిఫ్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే దానికి సమయం దొరకదు కదా. ఎనర్జీ రోజు మనం కొంత టైం నించుకొని దీనికి ఇస్తున్నాం కదా. ఈ సమయం దొరికినప్పుడు ఇది వీక్ అయిపోతూ ఉంటది. దేనికి సమయం ఇస్తే అది స్ట్రాంగ్ అవుతుంటది. ఇది వీక్ అయినప్పుడు ఇది స్ట్రాంగ్ అయినప్పుడు ఇదే పని చేస్తుంది. ఇది శక్తి ఏది, మీ యొక్క శక్తిని తెలుసుకునే యొక్క ఆచరణ వే. ఈ వేకి మనకు సమయాన్ని ఇచ్చినప్పుడు అది మనకి సరికాని ఆలోచన వైపు వెళ్లకుండా ఇస్తుంది. అందుకే పత్రిజీ మనందరిని ఎందుకు చేశారు బిజీ ఇన్ని ఛానళ్ల ద్వారా అంటే ఎవరు బిజీలో వాళ్ళు ఉండిపోయి సరికాని వాటి పట్ల ఆలోచించే సమయమే దొరకదు మనకి. ఇప్పుడు అంతమంది పిరమిడ్ మాస్టర్లు అండి ఎన్ని చేస్తున్నా కార్యక్రమాలు చేస్తున్నా టైం లేదు, ఇంకా టైం లేదు, ఇది చేయాలి అది చేయాలి అంటూనే ఉంటారు. అంత బిజీ అయిపోయారు అన్నట్టు. అంటే ఇది పాజిటివ్ వైపు పెంచుకోవడం వల్ల, సరి అయిన పనుల వైపు పెంచుకోవడం వల్ల సరికాని వాటికి వెళ్ళే ఛాన్సే లేదు. వాటికి మనం బలాన్ని ఇవ్వాల్సిన సమయం కూడా దొరకదు. ఆ తర్వాత సమయం ఉన్నా మనతో మనం ఉండడం వస్తుంది. అందుకే ఈ బిజీని ఏర్పరచుకోవడం కారణం ఏంటంటే మనం చైతన్య పరిణామాన్ని మన అనంత శక్తిని తెలుసుకొని సరైన జీవన విధానం సృష్టించుకోవడానికి ఇదంతా. అయితే ఇప్పుడు మనం ఇలా జీవిత అనుభవాలను ఏర్పరచుకున్నాం. పలానా పిరమిడ్ పెద్దది కన్స్ట్రక్షన్ చేయాలని మాస్టర్స్ అనుకున్నారు. దాని దిశగా ఆ సంకల్ప దిశగా ఉన్న మాస్టర్స్ అందరు హెల్ప్ చేశారు. అది తొందరగా అయిపోయింది. చూడండి ఆ చైతన్య శక్తి మనం ఎంత స్ట్రాంగ్ గా అనుకోవడం వల్ల మన నవనాథ పిరమిడ్ కూడా ఎంత తొందరగా వచ్చేసింది. అంటే మన శక్తి ఎంత గట్టిగా ఉపయోగించుకుంటే, ఎంత స్ట్రాంగ్ గా ఉపయోగించుకుంటే అంత తొందరగా పనులు అయిపోయాయి. అలాగే జిడ్డుగా కూడా చేసుకోవచ్చు. ఇది మన స్థితి. ఒక ప్రణాళిక కంప్లీట్ కాగానే మన ఎనర్జీ ఇంకా 100 ప్రణాళికలు ఏమని చెప్తూ ఉంటారు, అవే సంకల్పాలు, లక్ష్యాలు. ఆ దిశగా మన పనులు మొదలవుతాయి. అది లోక కళ్యాణంతో పాటు ఇక మన సొంత ప్రణాళికలో మన జీవిత అనుభవాలను మార్చుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఉండాలనుకున్నాం కాబట్టి మన జీవిత అనుభవాలు ఇలా ఉన్నాయి. నేను మార్నింగ్ లేవాలి, నేను మెడిటేషన్ చేయాలి, కాసేపు క్లాస్ చెప్పాలి. ఇది నా జీవిత అనుభవం నేను సృష్టించుకున్నాను. అలాగే ఇంకో రకం కూడా సృష్టించుకోవచ్చు. ఇది బాగుంది కాబట్టి ఇలా కంటిన్యూ అవుతున్నాను. అది ఎంతముందు ఇలా సృష్టించుకోవచ్చు అని తెలియక ముందు సృష్టించుకుందామా? లేదు. ఎప్పుడైతే మన జీవిత అనుభవాలు మార్చుకోవచ్చు అని తెలిసినప్పుడు మన శక్తి అంతా ఆ దిశగా వెళ్ళిపోతూ ఉంటది. ఆ అణువులు, పరమాణువులు అని మారుతూ ఆ దిశ విధంగా తయారై మనం వెళ్ళిపోతాం అన్నమాట. అయితే మనని మనం ప్రేమించుకోవాలి, మనని మనము అంగీకరించుకోవాలి, మనతో మనము గౌరవించుకోవాలి. అప్పుడే మనం ఇతరులను ప్రేమించడం వస్తుంది, ఇతరులను గౌరవించడం వస్తుంది, అందరినీ వాళ్ళకు చూడడం వస్తుంది. ఇంకా మనం ఇతరులను అర్థం చేసుకోవట్లేదంటే అసలు మనకి మనం అర్థం కావట్లేదు. జీసస్ క్రైస్ట్ చెప్పినట్టు దేవుని రాజ్యం మీలోనే ఉంది అన్నారు. దేవుని రాజ్యం నీలోనే ఉంది అంటే అర్థం ఏంటి? అనంత శక్తి, చైతన్య శక్తి నీలోనే ఉంది. దాన్ని సద్వినియోగపరచుకోండి, దాన్ని వెలికి తీయండి అని చెప్తున్నారు. దేవుని రాజ్యం నీలోనే ఉంది అని చెప్పడానికి అర్థం అన్నట్టు. అలాగే నీ వాస్తవాన్ని మీరే సృష్టించుకున్నారని చెప్పారు. నీ వాస్తవాన్ని సృష్టించుకోవడం అంటే శాంతియుతమైన ఆలోచనల ద్వారా మనం ఆనందమైన జీవితాన్ని గడపవచ్చు, యుద్ధాలకి దూరంగా ఉండొచ్చు అని చెప్తున్నారు. ఈ శాంతియుత ఆలోచనలు లేకపోవడం వల్లనే మన వాస్తవాలని మనం రాంగా సృష్టి చేసుకుంటున్నాం. శాంతియుతమైన ఆలోచనల ద్వారా మనం సరైన విధంగా వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. మరి ఎవరైతే మన శాస్త్రజ్ఞులు చిన్న చిన్న జీవుల మీద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారో ఐడియా ఉంది కదా, వాళ్ళ పట్ల అవగాహన లేదు, వాళ్ళ పట్ల ప్రేమ లేదు. అందుకనే ఎలుకల మీద వీటి మీద శాస్త్రపరంగా
అనుకుంటూ వాటి మీద ఎక్స్పెరిమెంట్ చేస్తారు. అంటే వారి చైతన్య శక్తిని తెలుసుకోలేని వారు వాళ్ళందరూ. అందుకని ఈ సైన్స్ అంటే ప్రాపంచికమైన వరకే ఉన్నవారు. ఆధ్యాత్మిక సైంటిఫిక్స్ ఇలా చెయ్యరు. శాస్త్రవేత్తలు. వారు అంతర్గత శక్తులను ఉపయోగించుకుంటారన్నమాట. సో వారు కూడా ఇంకా పరిణతి చెందలేదు. వారి శక్తులను కూడా వాళ్ళు తెలుసుకోలేదు. ఈ జీవుల మీద ఎక్స్పెరిమెంట్ చేసేవాళ్ళు కూడా. అలాగే మనలో అనంతమైన శక్తి ఉందన్న సామర్థ్యాన్ని తెలుసుకున్నప్పుడు మన జీవిత అనుభవాలను మార్చుకుంటాం. అలాగే కొంతమంది మతస్థులు వారు మతం అనే రంగులను పూసి మన శక్తులను పరిమితం చేసి దేవుడే చేయిస్తున్నాడు, నాతో దేవుడు చేయించాడు, ఇలాంటి ఆలోచనల వైపు తీసుకెళ్ళడం జరుగుతుంది. అంటే వారి జ్ఞానం అంతవరకే పరిమితం అయిపోయింది కాబట్టి ఆ గ్రూప్ లో ఉన్న వారందరికీ ఏమైతుందంటే మనలో ఉన్న శక్తిని మర్చిపోతాం. ఆ దేవుడు నడిపిస్తున్నాడు, ఇది చేయించాడు, ఎలా ఉంటే అలా నడుస్తుంది, ఈ కర్మ ఇంతే, ఆ దేవుని తెలిస్తే అతను మీకు ఇంకొద్దిగా ఎక్కువ ఇస్తాడు, ఇలాంటి వాటి వైపు వెళ్ళిపోతాయి అన్నమాట. ఇవన్నీ మనకు పరిమితమైన జ్ఞానం ద్వారా వచ్చినాయి. ఈ ఎక్స్పెరిమెంట్ చేసే సైంటిస్టులు కానీ మతపరమైన ఆచార్యులు కానీ పరిమితమైన స్థితిలో ఉన్నప్పుడు మనకివి ఎంతో కొంత ఉరటనివ్వడము, కన్ఫ్యూజన్ ఇవ్వడము జరిగింది. ఎప్పుడైతే మన అనంత స్థితిని మన లోపల ఉన్న చైతన్యాన్ని తెలుసుకున్నప్పుడు వీటిని దాటి మన సృష్టిని మనం చేసుకోవచ్చు అన్న సత్యాన్ని మనం ముందుకు తీసుకెళ్ళొచ్చు. ఎలా? ఆచరణ ద్వారా. మరి దీన్ని ఎలా రీచ్ అవ్వచ్చు అంటే ఆత్మజ్ఞానం ద్వారా. ఆత్మజ్ఞానం తెలుసుకున్నప్పుడు మనం దాని నుంచి బయటపడతాం అన్నట్టు. ఎప్పుడైతే మన సమస్యలో సభలో అనుకున్నప్పుడు ఇలాగే ఒక అతని దగ్గరికి వాళ్ళ కూతురు వచ్చి, నేను సమస్యలో కూరుకుపోతున్నా, ఒక సమస్య తీరిపోగానే ఇంకో సమస్య వస్తుంది, అది తీరిపోగానే ఇంకో సమస్య వస్తుంది అని అంటే వాళ్ళ ఫాదర్ ఏం చెప్పాడంటే ఆలుగడ్డ, కోడిగుడ్లు, ఇంకోటి ఏంటి కాఫీ గింజలు, ఈ 3 తీసుకొచ్చాడు. 3 గిన్నెల్లో మూడిట్లో సెపరేట్ గా వాటర్ పెట్టాడు. ఒక వాటర్ లోనేమో ఆలుగడ్డలు వేసాడు, రెండో వాటర్ లోనేమో కోడిగుడ్లు వేసాడు, మూడో వాటర్ లోనేమో కాఫీ గింజలు వేసాడు. అలా 3 వీటిని స్టవ్ మీద పెట్టి మరుగుతున్న నీటిలో వేశాడు. వేసినప్పుడు ఆలుగడ్డ మెత్తగైంది, కోడిగుడ్డు గట్టిగైంది, కాఫీ గింజలేమో కాఫీగా తాగడానికి మంచిగా మొత్తం మిక్స్ అయింది. వాళ్ళ నాన్న ఏం చెప్పారు, మొదటి దాంట్లో సమస్య వచ్చినప్పుడు మరుగుతున్న నీరు అనేది 3టికి వచ్చిన సమస్య. ఆలుగడ్డ ఏమైపోయింది, ఆ సమస్యలో పడి మెత్తగైపోయింది, తనను కోల్పోయింది తన స్థితిని. రెండోది ఏమైంది, కోడిగుడ్డు గట్టి పడింది. ఫస్ట్ దానికంటే ముందు పెంకు కొండకు పగల కొడితే ఊడిపోయేది, కానీ ఆ మరిగిన నీటిలో అది గట్టి పడింది. కాఫీ గింజలు ఏమైనాయి, మొత్తం వాటర్ స్థితినే మార్చి వాటర్ ని కూడా అందరికి ఉపయోగపడేలాగా నలుగురు తాగే విధంగా కాఫీగా మార్చేసింది. అంటే మన జీవితంలో ఈ సవాళ్ళని తక్కువ చేసుకోవడానికి ఉపయోగించుకుంటామా, గట్టిపడడానికి ఉపయోగించుకుంటామా, ఆ అవకాశంగా వాడుకొని నలుగురికి ఉపయోగపడే విధంగా తయారవుతామా అనేది మన చేతిలోతే. ఈ స్థితి ఈ శక్తి మనకు తెలియక మనం ఏమవుతున్నామంటే అక్కడే ఆగిపోతున్నాం. ఇప్పుడు ఎంతో మంది మాట్లాడితే మనం పెద్దవాళ్ళ దగ్గర సలహాలు తీసుకోండి అని ఎందుకంటారు? పెద్దవాళ్ళు చాలా సమస్యలు ఎదుర్కొని వచ్చారు, వాటిని పరిష్కరించి ఎదిగి ఒక చోట ఉండి సక్సెస్ఫుల్ గా ఉన్నారు కాబట్టి వారి జ్ఞానాన్ని ద్వారా మనకి సలహాలు వస్తే మనం వాటిని ఫాలో అవ్వచ్చు అని అనుభవ జ్ఞానం ఉంది అని ఒకప్పుడు అట్లా మనకు వచ్చింది. ఇప్పుడు కూడా అలాగే అంటారు. ఇప్పుడు ఆత్మజ్ఞానం ఉన్న వాళ్ళ దగ్గర తీసుకోండి అని వచ్చింది. ఇది తెలియకముందు కేవలం పెద్దవాళ్ళు వారి అనుభవ జ్ఞానం బాగుంది అంటే ఏంటి? అనుభవ జ్ఞానం అంటే జీవితం అంటేనే సవాళ్ళు. ఆ సవాళ్ళన్నీ ఎదుర్కొని వచ్చి ఒక స్థితిలో ఉన్నవాళ్ళు కాబట్టి ఆ అనుభవ జ్ఞానంతో వాళ్ళు మనకి సజెషన్స్ ఇస్తారని మనం వాళ్ళని అడుగుతాం అట్లా. అలాగే ఇప్పుడు ఆత్మజ్ఞానమే అన్నిటికంటే మించింది అని తెలుసుకున్నాం కాబట్టి ఈ ఆత్మజ్ఞానం ద్వారా మన సమస్య లోతుల్లోకి వెళ్ళి ఆ సవాల్గా, అది సమస్య కాదు సవాళ్ళని ఆ స్థితిలో చూడడము, అనంత శక్తి సామర్థ్యాలను వెలికి తీయడము, ఉపయోగించుకోవడం అనేది మనకి ఇప్పుడు ఈ అద్భుత అవకాశం అన్నట్టు. ఈ జ్ఞానం తెలుసుగానే మనం లోపల ఎనర్జీని ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, చిన్న చిన్న వాటి నుంచి పెద్ద పెద్ద వాటి వరకు. మరి ఇది చేయడం మనకు రానప్పుడు ఇది ఆల్రెడీ చేసిన గ్రూప్ తోటి కనెక్ట్ అయితే మనకి దీన్ని ఉపయోగించుకోవడం తెలిసిపోతుంది అనమాట. సో అలా చూడాలి. చిన్నపిల్లలు చూస్తే వాళ్ళు ఏదైనా ఒక సరదాగా తీసుకుంటారు. బాగా చిన్నపిల్లల్ని గమనించండి, పెద్దగా వెంటనే నవ్వేస్తారు. మళ్ళీ వాళ్ళు ఎలా అంటే నవ్వేస్తారు, ఆ సమస్య తీసుకోరు, మనమే ఆగిపోతాం.
అలాగే ఏ జీవి సృష్టిలో ఏ జీవి కూడా సమస్యగా తన జీవితంలో ఎదురుపడ్డది సమస్యగా తీసుకోదంట. ఒక మనిషి మాత్రమే తీసుకుంటాడు. ఎందుకంటే తన సృష్టి శక్తిని మర్చిపోవడం వల్ల, తనకు తెలియకపోవడం వల్ల, ఆ జ్ఞానం లోపం వల్ల ఒక మనిషే తన జీవితంలో వచ్చిన వాటిని సమస్యలుగా భావించి అక్కడే ఆగిపోతాడు. అయితే అది మన చైతన్య పరిణామం అన్ని కోణాల్లో ఎదగడం కోసం తెచ్చుకున్న సవాళ్ళు మాత్రమే. వాటి ద్వారా ఒక అనుభవ జ్ఞానం వస్తుంది. ఆ అనుభవ జ్ఞానం ద్వారా మనం ఎంతో ఎదుగుతాం అన్నమాట. అందుకే ఆ సవాళ్ళు తెచ్చుకుంటాం ఇష్టపూర్వకంగా. మనం గట్టిగా తలుచుకున్న ఒకానొక సంకల్పం ద్వారా జెనెటిక్ పరంగా వచ్చే రోగాలను సైతము మార్చుకోవచ్చని చెప్పారు. మనం జెనెటికల్ గా తెచ్చుకున్న రోగాలను కూడా ఒక గట్టి సంకల్పం ద్వారా మన జీవకణాలన్నిటినీ వాటిని మార్చే దిశగా చేసుకొని దాన్ని మార్చుకోవచ్చు. ఆ రోగాన్ని అక్కడికి స్టాప్ చేయొచ్చు. ఆ శక్తి మనలో ఉందన్నమాట. ఇవన్నీ మనం ఎప్పుడైతే తెలుసుకోలేదో వాటిని మనం ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చామన్నమాట. మరి మనకి ఎందుకు మోటివేషన్ స్పీచెస్ ఆనందాన్ని ఇస్తాయి, కొద్దిగా ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని ఇస్తాయి అంటే ఆ శక్తులనే మేల్కొల్పుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ ఆత్మజ్ఞానం తెలియదో మనకు బయట నుంచి వచ్చే 4 పదాల కోసం వెతుకుతూ ఉంటాం అన్నమాట. ఈ ఆత్మజ్ఞానం తెలిసినప్పుడు లోపలికి ప్రయాణిస్తాం. ఎప్పుడు అంతర్వాణి మనకి సమాధానాలు ఇస్తూనే ఉంటుంది. అంతర్వాణిని మనం కొట్టిపడేయద్దు. అంతర్వాణి ద్వారా వచ్చే సమాధానం ద్వారా మనం పరిష్కరించుకోవడానికి, ఎందుకంటే ఒక నాణానికి ఒకవైపు సవాలు, రెండో వైపు దాని సవాలుకు తగ్గ ఆన్సర్ 2 ఉంటాయంట. అంటే సమస్య, దాని పరిష్కారం. ఆ ఒక సమస్య దగ్గర ఆలోచించడం వల్ల ఏమవుతుందంటే పరిష్కారం ఇచ్చిన సమాధానాన్ని మనం వినలేకపోతాం. అది ఇస్తూనే ఉంటుంది పరిష్కారాన్ని. అవి వినలేక రీజనింగ్ మైండ్ తోటి ఆలోచించడం వల్ల మనం దాన్ని కనుక్కోలేకపోతాం అన్నమాట. అందుకే అది జటిలం అయిపోయి దుఃఖానికి అవుతాం. ముఖ్యంగా సమస్య వచ్చినప్పుడు దుఃఖించొద్దు, బాధపడొద్దు. ఇవి మన లైఫ్ లోనే లేవంట అసలు. ఇది మనం తెచ్చుకోలేదు. అటు దుఃఖము, తక్కువ చేసుకోవడం ఇవి లేవు. మధ్యలో సృష్టించుకున్నాం అన్నమాట. సో ఇవన్నీ మనకి ఒక ప్రయోగశాలలో ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు మనం సరదాగా ఆడుతూ ఉంటే ఆటలో ముందు వెనక చేస్తాం కరెక్టే, కానీ అందులో దుఃఖించడమే ఉండదు, సరదానే ఉంటుంది కదా. అలాగే జీవితాన్ని కూడా ఒక సరదాగా, ఆటలాగా, కళలాగా తీసుకోండి అని చెప్తున్నారు. అప్పుడు మనము సవాళ్ళని హాయిగా సల్వ్ చేసుకోవడం వస్తుంది అనమాట. ఇప్పుడు ఒకటి ఎగ్జాంపుల్, ఒక స్టోరీలో ఒక బాబు అక్కడ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, అంటే చిన్న పిల్లలు ఉంటారు అన్నట్టు, వాళ్ళకి ఆటల పోటీ పెడతారు అక్కడ. ఎలా అంటే రన్నింగ్ రేస్ రౌండ్ 7 చుట్లు తిరగాలి. పెద్దది, ఇన్ని కిలోమీటర్స్ అని ఉంటది. అయితే ఎవరు 7 చుట్లు కంప్లీట్ చేసుకుని ఫస్ట్ వస్తారో వారికి ఫస్ట్ ప్రైజ్ అని చెప్తారన్నట్టు. అది అక్కడ అనౌన్స్ చేసింది. అందులో ఒక లడ్డు బాబు ఉంటాడు, అతను ఏమి పార్టిసిపేట్ చేయడు. కాకపోతే సరే సరదాగా చేద్దామని వస్తే అతన్ని చూసి మిగతా వాళ్ళు నవ్వుతారు అన్నట్టు. నవ్వగానే ఆయనకి ఏమైతుంది, ఆయన నుంచి అంటే నేను చెయ్యలేను అన్న ఫీల్ ఆయన క్రియేట్ అవ్వబడుతుంది కదా. కానీ 2 రకాలు ఉంటారు మనుషులు. ఒకటి రిసీవ్ చేసుకుంటారు, ఒకటి నేను ఎందుకు చేయలేదు అని రెండోది తీస్తారు. ఆ రెండో టైప్ వ్యక్తి అన్నట్టు ఆయన. అయితే 7 రౌండ్లు చేస్తాడు, ఆయన ఏం చేయడు, ప్రయత్నిస్తాడు, కానీ ఎవరో విన్ అవుతారు. కానీ అతను మాత్రము విన్ అయితే గేమ్ అయిపోతుంది కదా. గేమ్ అయిపోయినా కానీ ఆయన 7 రౌండ్లు కంప్లీట్ చేస్తాడు. అక్కడ గమనించండి, అతను ఏం తీసుకున్నాడు, 7 రౌండ్లు కంప్లీట్ చేయడమే సవాల్గా తీసుకున్నాడు. మిగతా 10 మంది వాటికంటే ముందు పోతానా వెనుక పోతానా అని తీసుకోలేదు. నేను 7 రౌండ్లు కంప్లీట్ చేసి చూపిస్తాను అన్నదే ఆయన తీసుకున్నాడు, గెలిచాడు. అంటే 7 రౌండ్లు కంప్లీట్ చేయడంలో గెలిచాడు. ఎవరికంటే ముందు వెనక అనేది ఆయన తీసుకోలేదు పోటీతత్వాన్ని. కేవలం నేను చేసి చూపిస్తాను అనే ఎనర్జీని చేశాడు, చేసి చూపించాడు. ఆ వ్యక్తి తర్వాత పెరిగాక ఎంతో మంది పిల్లలకి సైకాలజీగా పెరగడానికి మంచి పెద్ద స్కూల్ క్రియేట్ చేసి ఆయనకి ఎన్నో అవార్డ్స్ వచ్చినది. అలా తయారయ్యాడు అనమాట. అంటే ఒక వ్యక్తి తన ఆలోచన స్థితిని, తనకు ఎదురైన పరిస్థితిని ఎలా రిసీవ్ చేసుకున్నాడు, ఎలా సాల్వ్ చేసుకున్నాడు అన్న దాన్ని బట్టే ఉంటుంది ఆయన ఎదుగుదల. ఆ శక్తులను ఎట్లా ఉపయోగించుకుంటున్నాడు అన్న దాన్ని బట్టే ఉంటుంది. ఆయన అక్కడే నేను లావుగా ఉన్నాను, నన్ను అందరు ఎక్కిరిస్తున్నాను ఆగిపోయి ఉంటే ఆయన జీవితం అంతా అలాగే ఉండిపోయేది. అలా తీసుకోలేదు ఆయన. ఇలాగే మన సవాళ్ళను కూడా మనం ఎలా రిసీవ్ చేసుకుంటున్నాము, దాని శక్తిని ఎలా వాడుతున్నాము అన్న దాన్ని బట్టి ఉంటుందన్నమాట. కాబట్టి ఈ సమస్యలను సమస్యలుగా కాకుండా సవాలుగా తీసుకోవాలి.
మనలోనే అనంతమైన అంతర్గత శక్తులు ఉన్నాయి. మరి మనలో ఉన్న చైతన్య శక్తిని తెలుసుకోవాలి, మనల్ని మనం ప్రేమించుకోవాలి, మనం అంగీకరించుకోవాలి. దేవుని రాజ్యం మనలోనే ఉంది అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. అంటే దేవుని రాజ్యం అంటే ఏదో కాదు, ఈ ఉన్నత శక్తులు, చైతన్య శక్తి, ఆ శక్తిని వెలికి తీయండి అని చెప్తున్నాడు. దేవుని రాజ్యం అంటే నీ వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించు అని జీసస్ క్రైస్ట్ అన్నాడు కదా. మరి జీసస్ క్రైస్ట్ నీ వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించు అంటే నువ్వు హీన స్థితిలో ఉంటే నువ్వు అవతల వాడిని కూడా హీన స్థితి చూస్తావా? అలా కాదు. నీ వలే అంటే నీ లోపల నిన్ను నువ్వు ఫస్ట్ ప్రేమించుకోవాలి. నేను ఎవరైతే నీ వలే నీ పొరుగు వాళ్ళు ప్రేమించుకోగలుగుతారో అంటే ఎవరైతే వాళ్ళని మనం ఉన్నతంగా చూసుకోగలుగుతారో, ఎవరైతే వాళ్ళని మనం ఉన్నతంగా ప్రేమించుకోగలుగుతారో, ఎవరైతే వాళ్ళ మనల్ని అంగీకరించుకోగలుగుతారో వారే పొరుగు వారిని చూసే శక్తి వస్తుందట, మిగతా వారికి రాదంట. సో వాళ్ళను ఉద్దేశించి వచ్చిన పదాలు ఇవి తెలియక అందరూ వీటిని వక్రంగా తీసుకోవడం జరిగిందని చెప్పారు. అంటే నీ వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అంటే మనని మనం ఉన్నతంగా చూసుకున్నప్పుడు పొరుగువాన్ని ఎలా ప్రేమిస్తాం, పొరుగువాన్ని ఎలా చూస్తాం మనం. అందుకని జీవహింస చేసుకున్నారు అందులో ఉన్నవారు కూడా. ఎందుకు అంటే వారం చూసుకోవడం, ప్రేమించుకోవడం రాలేదు, కేవలం పదాల మట్టుకే సమాచారంగా తీసుకున్నారు. ఎప్పుడైతే దాన్ని అనుభవజ్ఞానంగా తెలుసుకున్న వారే ఈ జీసస్ క్రైస్ట్ యొక్క పదాలు అర్థమవుతాయి. ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదిగిన వారికి మాత్రమే దేవుని రాజ్యం అంటే ఏంది, అనంతమైన అంతర్గత శక్తులు మన లోపల ఉన్నాయి. నీ వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అంటే మనం ఉన్నతీకరించుకున్నప్పుడే మనం అవతల వారిని ప్రేమించగలుగుతాము, చూడగలుగుతాము, అర్థం చేసుకోగలుగుతాము. అలాగే మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటున్నాం. అంటే శాంతియుతంగా వినయంగా ఉన్న వారికి మాత్రమే ఈ భూమి వారసత్వంగా ఇవ్వబడడం జరుగుతుందట. అంటే శాంతియుతంగా ఉన్న వారు యుద్ధాలను వ్యతిరేకిస్తారు, యుద్ధాలకు వెళ్ళరు, అన్ని శక్తులను సద్వినియోగపరుచుకుంటారు. సో ఈ జ్ఞానం ఉన్నవారు మాత్రమే ముందుకెళ్తారు అన్నట్టు. సో ఇది మన అందరిలో ఉంది, ప్రతి జీవిలో ఉంది. అయితే దీన్ని చేరాలంటే ఆచరణ చేయాలి, సరైన సంకల్పాలు, లక్ష్యాలు ఉండాలి, మన జీవిత అనుభవాలు మార్చుకునే స్వేచ్ఛ, స్వతంత్రం మనకు ఉంది అన్న సత్యం మనకు తెలిసి దాని వైపుగా వెళ్ళాలి. అప్పుడు వీటిని మనం సద్వినియోగపరుచుకుంటామని చెప్తున్నాం సేత్ ఇవన్నీ. సో కాబట్టి సమస్యలా కాకుండా ఒక ఆర్ట్, ఇది ఒక కళ. మనం కొన్ని పనులు చెప్తే నేను ఎడమ చేత్తో చేసేస్తానంటారు కదా, ఈ సమస్యలను కూడా అలాగే రిసీవ్ చేసుకోవాలి. మనం ఇట్లా ఒకటే చేత్తో చేస్తాను అంటారు, అంత నాకు ఈజీ అని ఇలా అంటారు కదా. అలాగే మనకు మన సవాళ్ళను కూడా అలాగే రిసీవ్ చేసుకోవాలి, ఒక ఆటలాగా తీసుకోవాలని చెప్తున్నారు. అప్పుడే మనం సవాలుగా తీసుకోగలుగుతాం, వాటి చైతన్య పరిణామ దిశగా వెళ్ళగలుగుతాం. మన జీవిత అనుభవాలు కూడా, జ్ఞానం కూడా మనకు అందుతుంది. మన అంతర్వాణిని వినడం నేర్చుకోవాలి. ఇవన్నీ ఇందులో వచ్చాయన్నమాట ఈ టాపిక్ లో. సో ఈ జ్ఞానం మనకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఆల్రెడీ అందరికి చాలా తెలుసు. అండ్ ఇంకొక విషయము, మనం చాలా కథలు చెప్పుకుంటూ వచ్చాం కదా, అందులో కొన్ని మనకు డౌట్స్. ఇప్పుడు విరాట్ విన్నాక జోక్యం చేసుకోవడం గురించి ఒక డౌట్ వచ్చింది. అందులో విరాట్ ఏం చెప్పారు, ఇతరులు జోక్యం చేసుకోవద్దు అని. ఇదే ప్రశ్న నా దగ్గరకు వచ్చింది ఒకసారి అన్నమాట. ఒక మేడం అడిగారు, ఏమని అంటే ఒక పెద్ద ప్రోగ్రాం జరుగుతుంది, అక్కడ ఇద్దరు వ్యక్తుల వల్ల డిస్టర్బెన్స్ అయితే వాళ్ళు మందలించడం జరిగింది అని చెప్పారు ఆ మేడం. నన్ను వచ్చి ఏమడిగారంటే, ఇప్పుడు నేను జోక్యం చేసుకున్నట్ట అని. మా సార్ కూడా అక్కడ గట్టిగా వారిచ్చారు, ఇంటర్ఫియరెన్స్, జోక్యం ఏమైనా జరిగినాయా, ఇప్పుడు మేమేం చేసిన పని వెనుక అర్థం ఏంటి అని అడిగింది అన్నట్టు. ఇద్దరు ముగ్గురు అడిగింది, అలా నన్ను కూడా అడిగారు. అయితే సమాధానం ఎలా ఉంటాయని తెలుసుకోవడానికి నన్ను అడిగారు అన్నట్టు. నేనన్నాను, మేడం మీరు పర్సనల్ గా ఉన్నప్పుడు వాళ్ళ పర్సనల్ విషయాలు జోక్యం చేసుకుంటే, మాట్లాడితే అది జోక్యం చేసుకున్నట్టు. అక్కడ ఒక ప్రోగ్రామ్ డిస్టర్బెన్స్ అవుతుంది ఇద్దరి వల్ల అన్నప్పుడు మందలించడం అనేది మన ధర్మము. అక్కడ అది మిగతా వారికి డిస్టర్బెన్స్ కాకుండా ఉండడం కోసము అది మీరు చేశారు, అది జోక్యం ఏం కాదు అని చెప్పారు. ఇద్దరు మాస్టర్లు కూడా అలాగే చెప్పారు అని చెప్పింది. అంటే టెస్ట్ చేశారు వాళ్ళు నన్ను, అంటే కరెక్ట్ చెప్తుందా లేదా అని అడిగి ఉంటది. కానీ ఇప్పుడు మన వాళ్ళకి కూడా చాలా క్వశ్చన్స్ వచ్చాయి జోక్యం గురించి. ఈ జోక్యం అంటే ఎలా, ఇప్పుడు పక్కింటోళ్ళకి మీ ఇంత గొడవలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఇంకా అత్త కోడల మధ్య గొడవ జరుగుతుందా, భార్య భర్తలు ఎలా ఉన్నారు, వాళ్ళ సంగతి ఏంటి, వీళ్ళ సంగతి ఏంటి అని పర్సనల్ విషయాలు తీసుకుంటే కూడా అది జోక్యం చేసుకోకూడదు. అలాగే నలుగురు మధ్యలో ఉన్నప్పుడు ఒక ధర్మం ఉంటది, సంఘ ధర్మము, వ్యక్తిగత ధర్మము, కుటుంబ ధర్మము, ఇవన్నీ మనం ఫాలో అవ్వాలి. విలువలను కోల్పోవద్దు. మనము జోక్యంకి మన ధర్మానికి తేడా తెలుసుకోవాలి. మన నలుగురు మధ్యలో ఉన్నప్పుడు అక్కడ పొడుచుకొని చేస్తున్నా చూస్తూ ఉంటాను, నేను జోక్యం చేసుకొని పొడుచుకొని చచ్చేదాకా చూస్తే మనకంటే అపరాధి ఎవరు ఉంటారు.
మీరు ఆపలేకపోవచ్చు, పోలీసులను పిలవచ్చు. అది మన కర్తవ్యం అక్కడ ఏముందో అది చేయాలి. జోక్యం చేసుకోవడం, చేసుకోకపోవడం అనేది తేడా మనకు తెలిసి ఉండాలన్నట్టు. ఏది మన వ్యక్తిగత ధర్మాలను మర్చిపోకూడదు, విలువలను కోల్పోకూడదు. అంటే ఆధ్యాత్మికంగా జోక్యం నాన్ ఇంటర్ఫీరెన్స్ అంటే ఏందో మనకు ఐడియా ఉండాలి. అందులో ఒక మహాశక్తి అంటే మన పత్రిజీ లాంటి పెద్ద గురువులకి సూక్ష్మాలను కూడా చూడగలుగుతాడు. కాబట్టి ఒక పెద్ద తంతు జరుగుతున్న కామ్గా ఉన్నాడు అంటే అతనికి ఎంతో సూక్ష్మాలు తెలుసు. అతని ధర్మం ప్రకారం అతను ఉంటాడు. మనకు తెలిసిన అనుభవ జ్ఞానం ప్రకారం అప్పుడు మన ధర్మం ఏం చెప్తుంది అనేది మనం వెళ్ళొచ్చు అన్నమాట. దీని కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు చాలా మందికి మన పెద్ద పెద్ద వర్క్స్ ఇచ్చారు కదా. ముందు 10 years బ్యాక్ అయితే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఇంకా ఉండేటి. అప్పుడు ఇంకా అవసరమైన మాస్టర్స్. ఒక మాస్టర్ కి వర్క్స్ ఇస్తే డిస్టర్బెన్సెస్ కూడా ఈక్వల్ గా వర్క్ చేస్తాయి అన్నమాట. అయితే అతను ఒక పెద్ద కంపెనీ ఓపెన్ చేసి ఇంటర్నేషనల్ గా ఉపయోగపడే వ్యక్తి అన్నమాట. ఆ జర్నీలో అతను వెళ్తుంటే 4-wheeler లో వెళ్తున్నప్పుడు పక్క నుంచి ఇంకో వెహికల్ లో అమ్మాయిని ఎవరో ట్రాప్ చేసి వెళ్తున్నట్టుగా వెళ్ళిపోయింది ఆ వెహికల్. ఆ సౌండ్స్ వస్తున్నాయి అన్నట్టు, కాపాడండి, హెల్ప్ అని. వెంటనే ఈ మాస్టర్ వెళ్ళి అతన్ని కాపాడాలి, వెహికల్ తీసేసుకొని బ్యాక్ అని అనుకున్నాడు ఈ మాస్టర్. వెంటనే గురువు పత్రిజీ గారి వాయిస్ వినిపించింది. నువ్వు అది పట్టించుకోకు, వచ్చి నీ పని చేసుకో అని వినిపించింది. అతని మనసు ఒప్పలేదు. ఎందుకంటే అక్కడ ఆయన ధర్మం ఏంటిది, అది కాపాడాలి. అమ్మాయి వాయిస్ వినిపిస్తుంది, ఎవరో అమ్మాయిని ట్రాప్ చేశారు, కాపాడాలి అనే ఆలోచన మన బుద్ధి చెప్పింది. ఇక్కడ గురువు ఏం చెప్పాడు, నీ పని చేసుకో అని చెప్పారని. అని చెప్పగానే ఏమైందంటే వెళ్ళాడు, ఆఫీస్ లో కూర్చున్నాడు, కానీ బండ బూతులు తిట్టుకున్నాడు పత్రిజీని. ఎందుకలా తిట్టుకొని అయిపోయాక పత్రి గారు వచ్చిన తర్వాత చెప్పారన్నట్టు, అక్కడ నీకు ఎదురుపడిన సంఘటన మిథ్య. నువ్వు చేసే ఈ పెద్ద పనిని ఆపడం కోసం నెగటివ్ ఫోర్సెస్ వచ్చి ఆ పని చేయించి నిన్ను ట్రాప్ చేసి అందరికేయడానికి చేసిన కుట్ర. అందుకే నీకు చెప్పాను అని చెప్పారు. ఇది సూక్ష్మం సార్ చూశారు కాబట్టి చెప్పారు. ఆ వాయిస్ వినే శక్తి ఈయనకుంది కాబట్టి రిసీవ్ చేసుకుంది. ఇదొక కోణం. జనరల్ గా మనం బయటకు వెళ్ళినప్పుడు ఏమైనా జరుగుతున్నప్పుడు అక్కడ మన ధర్మం ఏంటి అనేది మన సూక్ష్మాలు మనకు తెలిసి ఉండాలి. అయితే ఇంటర్ఫీరెన్స్, నాన్ ఇంటర్ఫీరెన్స్ కి ఇది తేడా. అంటే వ్యక్తిగత ధర్మము, సంఘ ధర్మము, కుటుంబ ధర్మాలు కూడా మనం ఫాలో అవుతూ ఉండాలి. అలానే ఖాళీగా కూర్చొని పక్కోళ్ళ ముచ్చట్లు ఇవన్నీ విని వాళ్ళకి ఇంకా గొడవలు ఎక్కువ చేయడము, ఇది అది అని చేయడం, అవి మాత్రం ఇంటర్ఫీరెన్స్. అలాంటిది తప్పు. పర్సనల్ విషయాలు చేసుకొని మనకు వచ్చిన మళ్ళీ ఒకరు వచ్చి మనకు సమస్యను చెప్పారనుకోండి, వాళ్ళ కోణంలో మనకు కరెక్టే అనిపిస్తుంది. మళ్ళీ వాళ్ళ శత్రువుల కోణంలో మనకు కరెక్టే అనిపిస్తుంది. కాబట్టి మనకు తెలియని విషయాలను ఏం చేయాలి, వాళ్ళని ధ్యాన సాధన చేసుకోమని చెప్పాలి, సజెషన్ ఇవ్వచ్చు, కానీ ఫిక్స్ చేయొద్దు. ఈ వ్యక్తి ప్రకారం ఆ వ్యక్తిని ఫిక్స్ చేయొద్దు, ఆ వ్యక్తి ప్రకారం ఈ వ్యక్తిని ఫిక్స్ చేయకుండా సజెషన్స్ కూడా ఇవ్వచ్చు. అంటే మన అనుభవ జ్ఞానం ప్రకారం ఎంత తెలిస్తే అంత చేయొచ్చు. ధ్యాన సాధన చేసుకోమని చెప్పొచ్చు అన్నమాట. ఇంకోటి, మన ఆదర్శంగా ఉండడం గురించి. సాత్విక లక్షణం, మంచి విషయాల ఆదర్శంగా ఉండడం అనేది సాత్విక లక్షణం. మనం ఒక ఫైర్ మన జీవితంలో ఏర్పరచుకునే సవాళ్ళ నుంచి వస్తుంది ఆ ఫైర్ అన్నమాట. నేను ఎందుకు చేయలేను, నేను నలుగురు ఆదర్శంగా నిలుస్తాను అన్నది ఏంటి, మనము అందరి నుంచి నిరాదం గురి అయినప్పుడు, మొన్న మేడం అన్నారు కదా, నేను అది ఎలాగో సాధించి చూపిస్తాను, ఆ సాధించి చూపించిన తర్వాత నన్ను నలుగురు ఆదర్శంగా తీసుకొని ఇంకా మంచిగా ఎదగాలనే గుడ్ విల్ తోటి తనకు వచ్చింది. అది సాత్వికం. అది స్టార్టింగ్ మనం ఆ ప్రాసెస్ ఆఫ్ జర్నీలో సాత్వికంకి వచ్చినప్పుడు ఆ ఫైర్ అట్లా ఉపయోగపడింది. ఆ మేడం అలా అనుకున్నారు, అలాగే అయ్యారు. అలాగే ఎంతో మంది మాస్టర్స్ ఇప్పుడు పిరమిడ్ కట్టడానికి మన ట్రస్ట్ మెంబర్స్ కూడా ఎంతో మంది కూడా ఆ ఫైర్ ని ఉపయోగించారు, ఆదర్శంగా అయ్యారు వాళ్ళు అనుకున్నట్టుగా. ఈ జర్నీలో నిర్గుణ స్థితికి వస్తే ఏమవుతుంది, ఇంకా మాస్టర్ కాంగ్రెస్ కూడా అన్నారు కదా, అది కూడా పోతుంది అన్నట్టు. ఆదర్శంగా మనం ఆటోమేటిక్ గా నిలిచిపోతాం, ఆ భావన వెళ్ళిపోతుంది. నేను ఉండాలి, ఆదర్శంగా ఉండాలి, ఇలాంటి పదాలు కూడా వెళ్ళిపోయి ఆటోమేటిక్ గా ఆదర్శంగా అయిపోతాం. మొదటగా మనం అనుకుంటాం, అది ఫైర్ వచ్చేస్తుంది, అది జరిగిపోతుంది. ఆ తర్వాత ఏది అనుకోకుండానే శూన్య స్థితిలోనే అన్ని జరిగిపోతూ ఉంటాయి. అది నెక్స్ట్ స్థితికి వెళ్ళిపోతూ ఉంటాం. ఇవన్నీ ప్రాసెస్ ఆఫ్ సాత్విక నిర్గుణ స్థితికి వెళ్ళే ప్రాసెస్ లో జరుగుతుంది. ఇందులో ఒక చిన్న స్టోరీ. అయితే రమణ మహర్షి దగ్గర ఇలాగే గురు శిష్యులు వెళ్తూ ఉంటారు. రమణ మహర్షి పక్కన పెడదా ఈ స్టోరీ చెప్తారు అన్నట్టు. గురు శిష్యులు వెళ్తూ ఉన్నప్పుడు
ఒక కొలను దాటాల్సి వస్తుంది. ఆ కొలంలో తామర పుష్పం ఇలా అద్భుతంగా ఉంటుంది. ఆ పుష్పాన్ని చూడగానే ఆ శిష్యుడికి ఆ లోటస్ ని ఇలా ముట్టాలి, తీయాలి, తెంపాలి అనిపిస్తుంది అన్నట్టు. ఆ గురువు ఆపుతాడు. దాన్ని ఏం చేయొద్దు, అలాగే దానిలానే ఉండనివ్వు అని చెప్తాడు అన్నట్టు. అలా వెళ్తుండే ఇంకొక వ్యక్తి వస్తాడు, దాన్ని దురుసుగా తీసేస్తూ ఉంటాడు అలాంటి వాటినన్నిటిని. అప్పుడు అతను అంటాడు, నన్నేం ముట్టనివ్వలేదు, చూడండి అతను చూసి దాన్ని తీసుకెళ్లిపోయాడు, దురుసుగా తీసేశాడు అంటే, అప్పుడు గురువు అంటాడు, మనలాంటి వ్యక్తులు ఏది చేస్తే మనని ఫాలో అయ్యే వాళ్ళు ఆదర్శంగా తీసుకుంటారు. మన చర్యలు ఎప్పుడు ఉన్నతంగా ఉండాలి. అతను అతను అతన్ని అందరూ ఏవగించుకుంటారు. అతని ఈ స్థితిలో లేడు, సన్మార్గం సద్గురు స్థితిలో లేరు. మనం ఉన్న స్థితిలో ఏముండాలి, మన చర్యలని ఆచరణ చేసే వాళ్ళకి ఆదర్శంగా ఉండాలి అని చెప్తారు. అంటే అందుకే సార్ ఏం చెప్తారంటే, మనతోనే ఎందుకు చెప్పిస్తారంటే, చెప్పచ్చు ఉండగా మనం ఏదైతే ఆచరణ పెట్టామో మన అంతర్వాణి చెప్తే దాన్ని ఆచరించమని ఆటోమేటిక్ గా మనం ఆచరణలు పెడుతూ ఉంటాం. సో ఆదర్శంగా కూడా అవుతుంటాం. ఆచరణ ఆదర్శం రెండు పక్క పక్కకి నడుస్తాయి. ఇదండి కొన్ని బోర్డ్స్ అడిగిన మాస్టర్స్ బట్టి ఈ రోజు ఎండింగ్ లో చెప్పాను. సో ఇప్పుడు మన సమస్యలు కాదు సవాళ్ళని సేర్ గారు చెప్తున్నారు. మరి మన శక్తులను ఉపయోగించుకుందాం సరైన దిశలో, సరైన సంకల్పాలు, లక్ష్యాల రూపంలో. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. థ్యాంక్ యూ ఆల్.